జీవితంలో ముఖ్య వ్యక్తుల్లో మొదటిగా అమ్మ, తర్వాత నాన్న. నాన్న అంటే గౌరవం, బాధ్యత, ఎనలేని ప్రేమ. మనల్ని ప్రేమిస్తూనే మన ఎదుగుదల కోసం లేని కోపాన్ని ప్రదర్శిస్తాడు. జన్మ జన్మలెత్తిన తండ్రి రుణం తీర్చుకోలేం. ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా జీవన ప్రయాణాన్ని సాగిస్తూ తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తూ బయట బాధలన్నింటినీ ఇంట్లో కనబడనీయకుండా హుందాగా గంభీరంగా ఉంటూనే ఒకడే బతుకు భారాన్ని అనుభవిస్తాడు. అమ్మ పడే కష్టాలను మనం చూడగలం, కానీ నాన్న పడే కష్టాలను మనకి కనబడనీయకుండా పెంచుతాడు నాన్న. కొడుకుకి నాన్న వయసు వచ్చే వరకు తెలీదు నాన్న అలా ఎందుకు ఉంటారనేది. అమ్మ గారం చేసి నేను గారం చేస్తే ఎలా? పిల్లలు ఎదగాలంటే భయం ఉండాలని అలా చేస్తాడు నాన్న. నాన్న లేని కోపాన్ని ముసుగేసుకొని మన ముందు ఒక చిన్న హిట్లర్ గా మారుతాడు. ఇప్పటికే చాలా మంది నాన్నని చూసి ఆయన ఎదురుగా నిలబడి ఏ మాట చెప్పలేరు, ఎందుకంటే ఆయనని ఎదిరించడం తప్పు అని. ఆయన చేసేది తప్పు కాదు కాబట్టి. మరి అలాంటి నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.